హాయ్, నేను మీ సత్యవ్వను. ఈరోజైతే సోమవారం అమావాస్య సట్టిలా లాస్ట్ మంచిగా శివునికి కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు నేను శివునికి స్పెషల్గా పూజ చేయాలనుకుంటున్నా. ఈ వీడియో పూర్తిగా చూడండి. 5 నిమిషాలు అయితే 10 నిమిషాలు రోజు షార్ట్లో పెడుతున్నా కదా. నువ్వు చేసే పూజ విధానం ఫుల్ వీడియో పెట్టమని అడిగింది అక్క. ఏ విధంగా చేస్తామని ఈరోజైతే నేను ఏ విధంగా చేస్తానో అన్నీ పెడతా. తప్పకుండా చూడండి. మీకు ఎవరికైనా ఉపయోగపడితే బాగుంటుందని అనుకుంటున్నా. చూడండి, అన్ని పువ్వులు సిద్ధం చేసుకున్నా. ఇంకా మంగళారతి పళ్ళెం అయితే తోముకున్నా. ఇవి అభిషేకానికి నీళ్ళు. చూడండి, ప్రతి సోమవారం ఒక కొబ్బరికాయ కొడతా నేనైతే. ఇగో చూడండి, పసుపు కుంకుమ అక్షంతలు ఇంకా పెరుగు ఇవన్నిటితోటి అభిషేకం చేస్తా. ఇప్పుడైతే ఫోటోలను శుద్ధి పరుచుకుంటా జీలకర్ర ఇచ్చి. చూడండి ఇక పువ్వులు అయితే ఇలా అలంకరించిన. చూడండి, అన్ని గన్నేరు పువ్వులు, పసుపచ్చ పువ్వులు. ఈరోజు లేటు లేచిన. ఈరోజు ఎందుకు లేట్ అయిందని బాధ అనిపించింది, కానీ గింత తీరంగా పూజ చేస్తా అని నేను అనుకోలేదు. ఈరోజు సోమవారం కదా, అమావాస్య లక్ష్మమ్మ వారికి ఇష్టము, శివునికి ఇష్టము, అందరికీ ఇష్టం కాబట్టి ఈరోజు లేట్ చేసి తీరంగా ఈ రకంగా పూజ చేయించుకుంటున్నానని నేను నమ్ముతున్నా. చూడండి, ఇప్పుడైతే అలంకరించిన. ఇప్పుడు శివుడికి అభిషేకం చేద్దాం. చూడండి, అభిషేకానికి ముందు చేయవలసిన పూజలు కొన్ని. శుక్రవారపమ్మకు దీపము నైవేద్యం పెట్టాను. తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టిన తర్వాతనే అభిషేకం. చూడండి, తులసమ్మ దగ్గర దీపం పెట్టిన. ఇలా అయితే అలంకరించిన. చూడండి, నేనైతే గేటు ముందట 2 తులసమ్మలు పెట్టుకున్నా అండి. చూడండి, ఇదొకటి గేటుకు ఇటువైపు అటువైపు. ఈరోజైతే పూలు పెట్టి పూజించిన. చూడండి, ఈరోజు అమావాస్య కదా, లక్ష్మమ్మ వారికి ఇష్టమని ఈ విధంగా పూజించిన. చూడండి, ఇగో గణపతి విగ్రహం. ఇది సత్యనారాయణ, ఇది లక్ష్మమ్మ వారు, ఇదైతే శివలింగం, ఇది గోమాత. వీటికి నేను ప్రతిరోజు మంచినీళ్ళతో అభిషేకం చేస్తా. ఎప్పుడైనా పండుగ వస్తే పంచామృతాలతో చేస్తా. ఈరోజైతే అమావాస్య సోమవారం సట్టి లాస్ట్ కాబట్టి ఈరోజు అన్నిటితోటి అభిషేకం చేస్తా. చూడండి, ఫస్ట్ అయితే ఒక చేత పోను పట్టుకున్నా అండి. మరి 2 చేతులుగా చూపించరాదు. చూడండి, ఇందులో చక్కెర పెరుగు కలిపిన. ఇది చక్కెర పెరుగు. ఇంకో పెద్ద గిన్నెల నీళ్ళు అయితే తెచ్చుకున్నా. చూడండి, రోజు ఇదే విధంగా చేయలేను, కాకపోతే మంచి నీళ్ళతోటి కడుగుతా. ఇందులో గంగ నీళ్ళు కూడా కలిపిన. గుడికోవాలంటే ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. నా కోసం మా ఆయన కూడా ఇంటికాడ ఉండాలి. అందుకే మా ఇంట్లోనే నేను ఈ విధంగా చేసుకుంటా. ఒకప్పుడు గుడికి వారానికి ఒక్కసారి పోయేదాన్ని. ఇదైతే గంధం అండి. గోమాతకు కూడా ప్రతిరోజు ఈ విధంగానే కాదు, మంచి నీళ్ళతోటి. ఇప్పుడైతే పసుపు అండి. దేవుళ్ళకు అభిషేకం చేసే తట్ట కొత్తదే, రోజు వాడేది కాదు. ఈ తట్ట ఇక్కడనే ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో శివలింగం ఉంటే దేనిది దానికే ఉంచుకోవాలి వంట చేసేది. ఇదైతే కుంకుమ అభిషేకం. చూడండి, గోమాత
గోమాతకు కూడా రోజు, ఎందుకంటే ఆవు పూజ చేస్తే చాలా మంచిది. ముక్కోటి దేవతలు ఉంటారు కదా, ఆ విధంగా నేను ధరంపూరి గంగా స్నానానికి వెళ్ళినప్పుడు ఈ గోమాతను తెచ్చుకొని అయితే 3 సంవత్సరాలు అవుతుందండి. ఇదే విధంగా కడిగి పూజ చేస్తా. రాధాకృష్ణులు కూడా తులసమ్మన పెట్టుకొని ఈ విధంగానే కడుగుతా. ఇప్పుడు చూడండి, ఈ కొబ్బరికాయ నీళ్ళతోటి అభిషేకం. చూడండి, కొబ్బరి నీళ్ళు కొట్టినా ఫోన్ పట్టుకొని కొబ్బరికాయ కొట్టరాదు కాబట్టి చూపించలే. చూడండి, చూసిరా. ఇప్పుడు కూడా కొంచెం కడిగేస్తా వీడియో, ఎందుకంటే 2 చేతుల, ఈ చేతిలో చెంబు, చేతిలో దేవుళ్ళు పట్టుకొని కడగాలి కాబట్టి చూపించట్లేదు. చూడండి, గణపతిని, లక్ష్మిని, గోమాతను అన్ని రకాల అభిషేకం చేసినాం కదా, కాబట్టి శివునికి అయితే సొంతం విభూది అభిషేకం, అందుకే ఆపిన. చూడండి, ఇగో ఇది విభూది కలిపిన వాటరు. సిరా చూడండి, ఇప్పుడు శుభ్రమైన నీటితోటి కడుగుతున్నా. సో శివునికి అయితే పూర్తయింది. ఇప్పుడు అలంకరించుతా. చూడండి, ఎప్పటి చోట పెట్టేసిన. ప్రతిరోజైతే ఇలా గణపతి, లక్ష్మి, నారాయణ, శివుడు, గోమాత అభిషేకం చేస్తా. ఇగో చూడండి, ఇప్పుడైతే శివునికి విభూది పెడదాం. సొంతం చూసిరా. ఇప్పుడు గణపయ్యకు ఫస్ట్ పువ్వు పెట్టాలండి. చూడండి, ఏదైనా గణేష్కు ఫస్ట్ కదా, మనం ఏ పూజలైనా చూస్తున్నాం కదా, మీరు కూడా ఇంట్లో కూడా అలాగే చేయాలండి. ఎందుకంటే పూజ చేసినప్పుడే, అయ్యగారు వేయించినప్పుడే అనుకోవద్దు, ఇంట్లో కూడా ఇదే పద్ధతిగా మెదలాలి. చూడండి, అక్కడైతే పూలు పెట్టేది లేదండి, అది శ్రావణం సట్టిలో మాత్రమే గద్దెలకు పూలు పెట్టుడు. అక్కడ పువ్వులు తీయరాదు, బంతి పూలు, తర్వాత రోజు పెట్టరాదు. ఆ పద్ధతి అలా. వాళ్ళనైతే ప్రతిష్ఠించిరండి. ఒగ్గయ్య గారు రాజన్నను, ఎమ్లాడ రాజన్నను, తర్వాత కొమరెల్లి మల్లన్నను ప్రతిష్ఠించారు. చూడండి, అందుకే వాళ్ళకు చాలా నియతిగా ఉండాలి. అడ్డదిడ్డం చేస్తే ఇల్లును ఆగమాగం చేస్తాడు. అందుకే భయపడతారు ఈ దేవుడు అంటే. కానీ భయం వద్దండి, మనం మంచి అన్ని విధాల నీట్గా ఉంటున్నాం కదా. చూడండి, ఇక ఇదైతే గణపత్రి. ఈరోజు సోమవారం, మారేడు పత్రి లేదు కాబట్టి నేను శివునికి గణపత్రి పెడతాను. ఇది పోకబంతి పూలు, ఇది ఒక కలర్, ఇది ఎల్లో కలర్. ఇవన్నీ నాకు తులసమ్మ దగ్గరనే ఉంటాయి. కాకపోతే గన్నేరు పూలు మా వారు తెంపించిపోతారు. నాకైతే అవి అందయి. తెంపి మంచిగా పెట్టు అని చెప్పి పోతాడు. 7 సంవత్సరాల కింద అయితే మా ఆయన ఇంట్లో ఏది తినలేదని లొల్లి పెట్టుకున్నాండి. ఇప్పుడైతే కౌసు తిన్నోళ్ళు వస్తేనే మన ఇంటికి ఎందుకు వచ్చింది అంటుండు. అంతా దేవుని మయమండి. దేవుడు ఏది చేసినా మనం మంచిగా చేస్తాడు. బాగా పెద్ద గొడవ చేసేటోడు, మీ ఇంట్లో ఏది తినలేదు నెల రోజులని. మా ఆయన మాంసప్రియుడండి, వాళ్ళ అమ్మ నాన్న కూడా. అందుకే ఆయన అట్లా. అమ్మ నాన్న ఎలా ఉంటే కొడుకులు బిడ్డలు కూడా అలాగే ఉంటారు కదా. నా కొడుకు అయితే 7 సంవత్సరాలు చూడండి, ఇప్పటికీ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అన్నం నిన్న నుండి కాపాడుతాడు. సట్టి నెల, శ్రావణ నెల, 7 సంవత్సరాలు. చూడండి, ఇలా అయితే అలంకరించిన ఈరోజు లక్ష్మీ అమ్మవారిని అభిషేకం పూర్తిగా చూపించిన. మీకు చేయాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో అయితే చూడాలండి. ఇప్పుడు ప్రతి సోమవారం నేను పాలకాయ అయితే ఇస్తా శివునికి. ఇది నాదొక్క పద్ధతి అండి. ఎందుకంటే అమావాస్య రాని, ఆ రోజు పౌర్ణమి రాని నేనైతే పాలకాయ కొడతా. కొంచెం చక్కెర వేసి కొన్ని వాటరు ఇట్లా చల్లితే
ఇలా దేవునికి చూపించుకోవాలి. సరేనా? ఇంకో ఇవైతే దేవుని దగ్గరనే ఉంటాయండి ఈ గిన్నెలు. చూడండి, గంధం, పసుపు, కుంకుమ, అక్షంతలు. ఈ రెండు అయితే దేవుని గడపకు వేయడానికి, తర్వాత తులసమ్మకు పెట్టడానికి ఉంచుకుంటా. నేను కొంచెం చేతులు వేసుకొని కలిపి చెంపలకు పెట్టుకుంటా. అందులోనే చేతి పెట్టా. ఇక మళ్ళీ తీసుకుని చేతులు వేసుకొని కలుపుకున్నా అంటే మళ్ళీ అందులో చేతి పెట్టానండి. చూడండి, ఈ విధంగా అయితే నేను సోమవారం అమావాస్య లక్ష్మీదేవికి తర్వాత సట్టి లాస్ట్ కాబట్టి సంతోషంగా చేసిన. సత్తవ పూర్తి వీడియో పెట్టమని అడిగినావు కదా అక్క, పెట్టిన. చూడు, నా పూజ నీకు నచ్చితే ఈ విధంగానే ఇంట్లో చేసుకోవచ్చు. గుడికి పోవచ్చు, కానీ వాళ్ళిద్దరిని పంపించి నాకు ఒక్కదానికి గుడికి పోరాదు కదా. నా కోసం ఇంటికాడ ఉంటే బతకడం ఎలా, పని ఊడగొట్టుకొని. అందుకని నాకు నచ్చిన పూజ, చేయాల్సిన పూజలన్నీ నేను ఇంట్లోనే ప్రతిష్ఠింపబడిరు కాబట్టి గుళ్ళెలాగా ప్రతిదీ నేను ఇంట్లో చేసుకుంటున్నా. 6 నెలలకు ఒక్కసారి గుడికోడు ఎక్కువైతుంది. పోతే ఏమ్లాడ, కొమరెల్లి, నాగమ్మ. ఎందుకంటే ఫస్ట్ నుండి నేను నాగమ్మ భక్తురాలిని కాబట్టి నాగమ్మ దగ్గరికి పోకపోతే నాగమ్మ వచ్చి కళ్ళలో కనబడుతుందండి. భక్తి ఉంటే గట్లా కనబడితే ఏందో అనుకోవద్దు, మనం ఎక్కడికి పోలేదని గమనించుకోవాలి. చూడండి, ఇప్పుడు దేవునికైతే ధూపం వేసుకుందాం. నేనైతే మైస్ వచ్చి ఇప్పుడు వేయంగా షార్ట్ వీడియో పెడతా. ఎందుకంటే అగ్గి చేసుకొని తెచ్చి వేసేరాక బాగా టైం పడుతుంది, మీరు గంత సేపు చూడలేరు కాబట్టి. చూడండి, ఇప్పుడు ప్రస్తుతం ధూపం ఇది పూర్తయినాక తర్వాత షార్ట్లో పెడతా. చూడండి, పూజ అంటే ఇష్టం ఉంటే తప్పంటారా అండి? చేయబుద్ధి కాని వాళ్ళు చేయకపోని, కానీ చేసిన వాళ్ళని ఊరికే పూజ ఎత్తది అని అనొద్దు కదా. అలా అనుడు తప్పు. ఎవరికి ఇష్టమైంది వారు చేసుకుంటారు. భోజనం ఇష్టమైతే మీరు తింటలేరని వచ్చింది, అలాగే అనుకోవాలి. అక్కడైతే పాపం పువ్వులు పెట్టుకుంటే ఎవరో కామెంట్ పంపిరట, గంత పెద్ద బిడ్డలు కొడుకులు ఉన్నారు, 3 మూరల పువ్వులు పెట్టుకోవడం అవసరమా అని పంపిరట. అలా పంపచ్చా అండి? ముసలమ్మ అయినా కానీ ముత్తైదమ్మ పూలు పెట్టుకుంటేనే చాలా మంచిది కదా అని చెప్పాలి. కానీ పిల్లలు పెద్దగా అయితే తల్లులు పూలు పెట్టుకోవద్దని ఎక్కడన్నా రాసి ఉందా? అది ఓర్వలేనితనం కదా అండి. ఆమె బాగా బాధపడ్డది చెప్పి. అలా అయితే కామెంట్లు పెట్టద్దు. మీకు పూలు పెట్టుకునే యోగ్యత లేకపోతేనే ఓర్వలేక పెట్టిరని అనుకో అమ్మ అని చెప్పిన. ఎవరైనా పూలు పెట్టుకోవచ్చండి. భర్త ఉన్నన్ని రోజులు ముసలోళ్ళు అయినా వాళ్ళని చూసినా ఎంత సంతోషంగా ఉంటుంది. పువ్వులు పెట్టుకోని వాళ్ళనే ఇసుక్కోవాలి, కానీ పువ్వులు పెట్టుకున్న వాళ్ళని చూసి సంతోషపడాలి. అలాంటి మనసు ఉంచుకోరు. కానీ పువ్వులు పెట్టుకోవడం అవసరమా అనే మనసు మీది మంచిది కాదండి. మీరు ఏమైనా అనుకోండి. మా వారు పూలు తెంపిస్తారన్న కదా, టక్క తెంపిస్తాడు. అందుకని చిదిరిపోయిన పూలు, ఇచ్చుకపోయిన పూలు దేవుడికి పెట్టద్దండి. ఆ విధంగా మన తృప్తికే పెడతాం, కానీ దేవునికి నచ్చదు. మనకు మంచి ఫలాలు కావాలంటే మంచి పూలే పెట్టాలి. ఇంకో మా వారు తెంపించినట్ల గిన్నె కసరలు వెళ్ళినాయి చూడండి, మీకు చెప్తాను. కొందరైతే రిక్కలు ఇప్పి దేవుని పైన పోతారు, అలా పోయొద్దండి. ఒక్క పువ్వు పెట్టినా సరే అలాగే పెట్టాలి, ఇప్పకుండా. ఇప్పడం వల్ల ఏమీ మంచిగా అనిపించేది. ఒక్క పువ్వు పెట్టినా సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా పెడితే చూడండి, రాజన్న మల్లన్న వీళ్ళిద్దరి కోసం నేను ఎన్నో పూజలు చేసిన. నా ఇంట్లోకి వచ్చి 7 సంవత్సరాలు అయింది. ఈ వీడియోలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. నా వీడియో సంతానంగా అన్నయ్యలు చూస్తుర్రు, ప్రతిరోజు నేను చూస్తున్నా స్టేటస్లో. వాళ్ళ కోసమే సంతానంగా విషయం ముచ్చట్లు చెప్తున్నా. తప్పకుండా చూడండి అన్నయ్యలు, వదినలు. నాకు కూడా సంతానం తొందరగా కాలేదు కాబట్టి అప్పుడు నేను ఎన్నో హాస్పిటల్ తిరిగిన. మా వాళ్ళు అయినా అత్తగారైనా ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే నేను మనసులో ఉన్న చెప్తున్నా. మా ఆయన కష్టం చిన్నది, ప్రతిరోజు 250 పనిచేసేటోడు. అప్పట్లో కట్టెగిరిలో పోయేటోడు. అప్పుడు మేము 30,000 రూపాయలు హాస్పిటల్లో పెట్టుకున్నాం. అంటే మాకు బాగా ఇబ్బంది అనిపించింది తిండికి కూడా. కానీ సంతానం కావాలని కోరిక అయితే ఉన్నది. ఆ విధంగా 30,000 పెట్టి హాస్టల్కి వచ్చినాం.
చివరికి ఎన్ని పూజలు అంటే ఇక నా పూజలు చూస్తున్నారు కదా, ఎన్ని చేసినా నాకు సంతానం కాలేదు. అందరూ కాదు కాదు లావు ఉన్నది, ఆమెకి ఏమవుతుంది అంటే బాధ అనిపించింది. అందుకే అవన్నీ అనుభవించిన కాబట్టి కానోళ్ళకు నాకు తోచిన ధైర్యం నేను చెప్తాను. మీరు కూడా అలా అదైనా పడద్దు. నేను చెప్పేది మీరు మంచిగా మనసు పెట్టి వినండి. వీడియోలు చేసుకుంటూ ఆ టైం తీసుకొని ఈ వీడియో చూడండి వదినే అన్న. మీరు కాసేపు అయినా ఇంట్లో పండుకుంటారు కదా, అప్పుడైనా ఈ వీడియో చూడండి, మీకు ఉపయోగపడుతుంది. చివరికి ఇన్ని పూజలు చేసి ఇన్ని హాస్పిటల్ తిరిగినా నాకు సంతానం కాదని, కాకపోతే ఇలా నాకంటూ ఒక కొడుకు ఉండాలి, నా బిడ్డైనా కొడుకైనా నా పేరు నిలబెట్టాలి కదా, బిడ్డైనా కొడుకైనా నా పేరు నిలబెట్టాలి కదా. నేను బతికున్న కాలం పోయిన కాలం కూడా పలాని సత్తవ్వ బిడ్డ లేదంటే సత్తవ్వ కొడుకు అంటారు కదా అని నాకు ఆ విధంగా మనసులో గట్టిగా ఉండే. కానీ కాదు అంటే మా అన్న ఏమన్నాడంటే అవుతుంది, టైం అయిపోలేదు అన్నాడు. మా అన్న పైకి కోపంగా ఉంటాడు కానీ లోపల మనసు మంచిగా ఉంటుంది. ఆ విధంగానే నేను ఏం చేస్తే అవుతుందని చూడండి. కోరెల్లి మల్లన్న మా ఇంటి దగ్గర మా వదినకు పైకి దేవుడు వచ్చిండు. మా వాళ్ళు పెద్దబాపు కోడలు నేను ఈ మల్లన్న పూలదండ వేసుకోవడానికి సిద్ధపడ్డా. ఆ రోజు ఇల్లు ఆకిలి శుద్ధి చేసుకుంటున్నా. అంత లోపలనే మల్లన్న దేవుడు ముత్యాల పోలివి నచ్చి మమ్మల్ని పిలుచుకున్నాడు. పిలుచుకొని నువ్వు నా దండ వేసుకోవడానికి పూలదండకు సిద్ధపడుతున్నావు కానీ నేను ఇయ్య అని చెప్పిండు. ఎందుకు కారణం ఏంటిదని నేను పోలేదు. మా అమ్మను మా ఆయన పోయి అడిగిర్రు, మాకు సంతానం కావాలి ఎందుకు ఇయ్య అంటున్నావు అని అడిగితే, చూడండి కోరెల్లి మల్లన్నకు తండ్రి అంటే శివుడు, అమ్మవారు గౌరీదేవి, వీళ్ళు తల్లిదండ్రులు. ఈ మల్లన్న దేవునికి నా తల్లిదండ్రులు నీ సంతానానికి అడ్డమత్తుర్రు, అందుకే నేను ఇయ్యనంటున్నా అని ఈ మల్లన్న దేవుడు చెప్పాడండి. చెప్పడం వల్ల కారణం ఏందని ఈ దేవుడిని అడిగినాం. అడిగితే నీకు ఎవరు పుట్టినా ఆడే, బిడ్డ పుడితే బిడ్డెత్తు, కొడుకు పుడితే కొడుకెత్తు, నీ ఎత్తు, తల్లి పిల్లెత్తు, బంగారం కావాలని నా తండ్రి అడుగుతుండని ఈ దేవుడు బయట పెట్టాడండి. అదే క్షణం సరే అని మేము ఒప్పుకొని మాట ఇచ్చినాక నాకు తర్వాత నా కొడుకు కడుపులోకి వచ్చిటండి. అందుకే దేవుడిని నేను ఇంత భక్తిగా నమ్ముతా, ప్రతిదీ దేవుడు చేస్తాడని నమ్ముతా ఏదో ఒక విధంగా. ఇదండి సాక్ష్యం ఇచ్చిండు. నా కొడుకు 7 ఏళ్ళోడైండు. ఇదే విధంగా పూజ చేస్తున్నా. అందుకే సంతానం కోసం సర్వ ప్రయత్నాలు చేయండి. మీరు సంపాదించిన ఆస్తులు బంగారం ఇద్దరూ తింటారు, కానీ మీ పేరుకు మాత్రం ఒక కొడుకు ఒక బిడ్డనో ఉంటే ఫలానాల కొడుకు బిడ్డ అనేది ఇక్కడ ఈ లోకంలో మిగిలిపోతుంది కదా. అందుకే మీరు అదైనా పడద్దు. తప్పకుండా మీరు ప్రయత్నించి ఫలితాన్ని పొందాలని నేను ప్రతిరోజు షార్ట్లలో పెడుతున్నా. సరేనా? చూడండి నా పూజ అయితే పూర్తయింది, చెప్పడం కూడా పూర్తయింది. ఇప్పుడైతే దేవుడికి గంట కొట్టి ఆరతి ఇద్దాం. ఇదైతే రాజన్న గంట, చూడాలి కోరెల్లి మల్లన్న గంట. చూడండి గంట అయితే కింద పెట్టాను. ఇది కోరెల్లి మల్లన్న. చూసిరా, ఈ విధంగా అయితే ఎవ్వరు వీడియో పెట్టరు. తప్పకుండా టైం తీసుకొని చూడండి. ఇప్పుడైతే ఆరతి కర్పూరం నేను ముట్టియను, దీపం వెలిగించే ఆరతి ఇస్తా. చూడండి పూజ అయితే పూర్తయింది. ఫుల్ వీడియో పెట్టిన. తప్పకుండా ఈ వీడియో చూసి ఇంట్లో ఏమన్నా మీకు ఉపయోగపడితే పాటించాలని ఈ వీడియో పెట్టిన. చూడండి ఆరతి అయితే కింద పెట్టద్దండి. చూసిరా, మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్, నేను అల్లమ్మని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయరి, లైక్ చేయరి. నా ఈ పూజా విధానం మీకు నచ్చుంటే తప్పకుండా బాగుందని కామెంట్ పెట్టండి.